ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అమరావతి పోలవరానికి కేంద్రం నిధులపై సమావేశంలో చర్చించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతి రాజధాని బిల్లు పెడతామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ నిధులపై సమావేశాల్లో ప్రస్తావిస్తామంటోన్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలతో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. అధ్యక్షత పార్లమెంటు సమావేశం కొద్దిసేపు ముగిసింది. వివిధ అంశాల మీద ప్రధానంగా చర్చించారు. అయితే అమరావతికి ఖచ్చితంగా రాజధాని హోదా ఈసారి కల్పించే విధంగా మొత్తం కూడా అయితే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇదే అంశం సంబంధించి మొత్తం మాట్లాడడానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను అడిగింది. మరి ఏంటి సార్ ప్రధానంగా ఈసారి అయితే అమరావతికి రాజధాని హోదా కలుగుతుంది? అమరావతికి ఇక్కడే రాజధాని ఉండాలి, ఇదే ప్రజా రాజధాని అని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నిర్ణయించారు కాబట్టి 2024లో అంత భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. దీనికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పార్లమెంట్లో పెట్టి ఒక చట్టాన్ని తీసుకుని వస్తే దానికి చట్టబద్ధత వస్తుందనే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఈ పార్లమెంట్ సమావేశాలు, ఈ బడ్జెట్ సమావేశాలు దానిపైన ఇక్కడ చట్టబద్ధత రావడానికి అమరావతికి దానిపైన పార్లమెంట్లో బిల్లు పెట్టేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పాస్ అవుతుందని ఆశిస్తాం. అంటే ఈరోజు చంద్రబాబు అధ్యక్షత ఏ సమావేశాల్లో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు? ముఖ్యంగా పూర్వోదయ స్కీము, ఆంధ్రప్రదేశ్లో చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేయవలసిన అవసరం ఉంది. పూర్వోదయ స్కీమ్ కింద ఏదైతే బడ్జెట్లో అలొకేషన్ చేయొచ్చో మ్యాక్సిమం అలొకేట్ చేసుకొని ఇక్కడ ఉన్న ఇరిగేషన్ స్కీమ్స్ అన్నీ కూడా పూర్తి చేయాలనేది ఒక నిర్ణయం. రెండోది ఇందాక చెప్పినట్లు అమరావతి క్యాపిటల్ గురించి కేంద్ర ప్రభుత్వంలో చట్టబద్ధత కల్పిస్తూ బిల్ పాస్ చేయించుకోవటం. అలాగే మిగతా స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, మిగతా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉన్నాయో అన్నింటిలో కూడా మ్యాక్సిమం అలొకేషన్ మనం చేయించుకోవటం. రైల్వేస్ అయితే కానీ, నేషనల్ హైవేస్ అయితే కానీ ఇప్పటికే 1,00,000 కోట్ల వర్క్ జరుగుతూ ఉంది. నేషనల్ హైవేస్, రైల్వేస్ సంబంధించి రాష్ట్రం మొత్తం మీద కలిపి ఇంకా మనం దాన్ని ఫాస్ట్గా చేయించుకోవడం, ఇంకా అలొకేషన్స్ ఏమైనా ఉంటే డబులింగ్ వర్క్, ట్రిప్లింగ్ వర్క్ ఉన్నాయి, వాటిని సాధించుకోవటం. ఎడ్యుకేషన్ సంబంధించి సమగ్ర శిక్ష కానీ, పిఎం స్ట్రీట్ స్కూల్స్ కానీ మరింతగా తెచ్చుకునే దానికి ప్రయత్నించడం. హెల్త్ కేర్కి సంబంధించి కూడా క్యాన్సర్ సెంటర్స్ ప్రతి జిల్లాకి కూడా ఇస్తున్నారు, వాటిని మరింతగా తెచ్చుకోవటం. ఇవన్నీ కూడా అలాగే అప్గ్రేడేషన్ ఆఫ్ హెల్త్ సెంటర్స్, వీటన్నింటినీ కూడా చేయాలని ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటన్నిటి మీద ఫోకస్ ఉంటుంది. ఎలా జరిగింది మీటింగ్? చాలా డీటెయిల్గా జరిగింది, చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏ పాయింట్స్ మేము తీసుకోవాలి, ఎంపీస్ బడ్జెట్ సెషన్లో ఏ పాయింట్స్ మేము మాట్లాడాలి అనే దానిపైన మాకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. వాటన్నీ కూడా మాట్లాడాలి. ఇది పరిస్థితి. ఏదైతే అమరావతికి అయితే ఈసారి చట్టబద్ధత కల్పించే అందుకు మొత్తం కూడా ఎంతగానో ఈ పార్లమెంట్ సమావేశాలు దోహదపడతాయని చెప్పి కూడా ఎంపీలు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఈరోజు చంద్రబాబు జరిగిన సమావేశంలో మొత్తం కూడా అంటే వీళ్ళందరూ కూడా ఎంపీలకి దిశానిర్దేశం కూడా చేయడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక వచ్చే పార్లమెంట్ సమావేశాలు ఖచ్చితంగా ఈ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా మొత్తం కూడా అయితే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పి కూడా ఎంపీలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గణేష్తో పూర్ణ ఏమీ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.